తిరుపతిలో స్టాంపీడ్ జరగడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంక్వైరీ కోరడం జరిగింది, ఉన్నత స్థాయి ఎంక్వైరీ. ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డు కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేము పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే. ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం కూడా ఇవ్వాలి.